హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. జొన్న పిండితో పూరీలు ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. జొన్న పిండి 1 కప్, గోధుమ పిండి 1/2 కప్, శనగపిండి 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, పచ్చి మిర్చి 5, వెల్లుల్లి 5, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, వాము 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్. ఒక మిక్సీ జార్ తీసుకొని ధనియాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఉప్పు వీటన్నింటిని కోర్సుగా మిక్సీ చేసుకోవాలి. జొన్న పిండి 1 కప్. జొన్న పిండితో పూరీలు చేసేటప్పుడు జొన్న పిండి ఫ్రెష్గా ఉండాలి. జొన్న పిండి పాతదైతే పూరీలు అంత బాగా రావు. 1/2 కప్ గోధుమ పిండి, శనగపిండి 2 టేబుల్ స్పూన్స్, పసుపు, వాము వేసేటప్పుడు ఎప్పుడు క్రష్ చేసి వెయ్యండి, అప్పుడు ఫ్లేవర్ బాగా ఉంటుంది. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కోర్సుగా మిక్సీ చేసుకున్నది ఇందులో వేసుకొని కలుపుకోవాలి. వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి నీళ్ళు కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. జొన్నలలో ఫైబర్ ఉంటుంది కాబట్టి జొన్న పిండితో పూరీలు ఎన్ని తిన్నా ఏమీ కాదు, బాగుంటుంది. పిండి లూజుగా కలుపుకోవద్దు, ఆయిల్ పీల్చుకుంటాయి. పూరీలు చేస్తున్నాం కాబట్టి పిండి కొద్దిగా గట్టిగానే ఉండాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి మూత తీసి పిండిని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని చిన్న ముద్దల్లాగా చేసుకొని అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని రౌండ్గా చేసుకొని పెట్టుకోవాలి. ఇలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోవాలి. రౌండ్గా చేసుకున్న ఒక పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలో డిప్ చేసి వీటిని నెమ్మదిగా చేసుకోవాలి. ఇలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోవాలి. మరొకటి చేసి చూపిస్తాను చూడండి. రౌండ్గా చేసుకుని ఒక పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలో డిప్ చేసి ఇలా నెమ్మదిగా తట్టుకోవాలి. పూరీ చేసేటప్పుడు ఒకే దగ్గర ప్రెస్ చేసి చేసుకోవద్దు. ఇలాగే మిగతా వాటన్నింటిని చేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా మనం చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసి కాల్చుకోవాలి.
ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోవాలి. చూడండి పూరి ఎంత బాగా ఎంత బాగా వస్తున్నాయో. నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకోండి, మీకు కూడా బాగా వస్తాయి. నా ఛానల్లో మినప్పప్పు పూరి, పెసరపప్పు పూరి, పాలక్ పూరి, రాగి పూరి, పచ్చి బఠానీల పూరి, టమాటో పూరి, అటుకుల పూరి, జొన్న పిండి పూరీలు ఉన్నాయి, చూసి చేసుకోండి. పిల్లలు జొన్న రొట్టె ఇష్టంగా తినరు కాబట్టి పిల్లలకు ఇలా జొన్న పిండితో పూరీలు చేసి ఇచ్చినట్లయితే ఇష్టంగా తింటారు. నా ఛానల్లో జొన్నలతో చేసిన దోశలు, జొన్న రొట్టె, తపిలెంటు ఉన్నాయి, చూసి చేసుకోండి. ప్రతి పూరి పొంగుతూ రావాలి అంటే పిండి గట్టిగా కలుపుకోవాలి, మంట హైలో ఉండాలి, ఆయిల్ వేడిగా ఉండాలి. ఈ పూరీలను ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తీసుకుపోవచ్చును. జొన్న రొట్టె చేసుకోలేని వాళ్ళు జొన్న పిండితో ఇలా పూరీలు చేసుకోండి. నూనెలో వేసిన వెంటనే గరిటె పెట్టి కొద్దిగా ప్రెస్ చేసినట్లయితే పూరి పొంగుతూ వస్తుంది. ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోవాలి. అలాగే రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. జొన్నల్లో ఫైబర్ బాగా ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు జొన్న పిండి పూరీలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే రకం పూరీలు కాకుండా ఇలా జొన్న పిండితో పూరీలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆయిల్ ఏమాత్రం పీల్చుకోకుండా ప్రతి పూరి పొంగుతూ రావాలి అంటే నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకోండి, మీకు కూడా ఇలాగే వస్తాయి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. పూరి పొంగుతూ ఆయిల్ పీల్చుకోకుండా చూడండి ఎంత బాగా వచ్చాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.